మీర్ గారు వాళ్ళు కొత్తగా ఏదో సీరియల్ చేస్తున్నారని చెప్పేసి ఆహాహా. చెప్పారనమాట. అంటే వాళ్ళెవరో కూడా నాకు అసలు ఏమని తెలియదు. బాగా ఫేమస్ కదా మీర్ గారంటే. మీర్ గారంటే చాలా పెద్ద కెమెరామ్యాన్. అవును, ఆయన ఫ్యామిలీ అంతా కూడా కెమెరామెన్సే. చాలా చాలా ఉందండి బాంబేలో వాళ్ళు. హిందీ అవును, సినిమాలు కానీ అవును. చాలా చేశారు వాళ్ళు. చాలా ఫేమస్ అని చెప్పేసి అన్నారు. బట్ వాళ్ళు ఇన్స్టిట్యూట్కి వచ్చారనమాట కొంతమందిని సెలెక్ట్ చేసుకోవడానికి. ఆహాహా. అంటే ఆల్రెడీ అక్కడ రాగిణి గారు, జ్యోతిరెడ్డి, డబ్బింగ్ ఆర్టిస్ట్ పుష్ప, వీళ్ళంతా అప్పటికే చాలా సీనియర్స్ అక్కడ. ఆహా. సో వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ కోసం వచ్చి ఇంకెవరినైనా సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నారు. అప్పుడే సనా గారు, ఆవిడ కూడా సీనియరు. సో ఆవిడకి కాంబినేషన్గా ఒక మంచి ఆర్టిస్ట్ కావాలి కొత్త వాళ్ళు అనుకొని చూసేటప్పటికి నేను సెట్ అవుతానని చెప్పేసి నన్ను అడిగారు అనమాట. ఓకే, అంటే అవకాశం మిమ్మల్ని మీ అమ్మ కోరిక వెతుక్కుంటూ వచ్చాయి. సో అప్పుడు ఏంటంటే అమ్మ ఉన్నప్పుడు అంటే అమ్మ పర్మిషన్ కాబట్టి జరిగిపోయేది. అవును. ఇప్పుడు మన అత్తగారు వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి కదా. కరెక్టే కదా. అన్ని పెళ్ళైపోయి భర్త ఇదిలో ఉన్నప్పుడు మరి జరగాలి కదా. అవును. సో నేను నో చెప్పేశారనమాట. ఆహా. ఎందుకంటే నేను చేయలేనండి. ఎందుకంటే నాకు అంత ఇది లేదు. స్కూల్ పెట్టుకుందాం అనుకుంటున్నాను నేను. ఇవన్నీ కాదంటే లేదు లేదు మీరు ఖచ్చితంగా చెయ్యాల్సిందే అని. దానికి డైరెక్టర్ వచ్చి రుక్మిణి కృష్ణ అని, ఇప్పుడు చేస్తున్నారో లేదో నాకు తెలియదు. బట్ ఆ మూమెంట్లో ఆయన కూడా మంచి డైరెక్టర్ అనమాట. ఇదేంటంటే బేసికల్గా డాన్స్ బేస్డ్తో ఉన్న సాంగ్స్ సీరియల్ అనమాట. ఇది జీవన రాగం అని ఇంతకుముందు దూరదర్శన్లో టెలికాస్ట్ అయింది. ఏ ఇయర్ అండి అది? 1992 ఐ థింక్ అనుకుంటున్నాను నేను. అది కరెక్ట్ గా ఎందుకంటే గుర్తులేదు. అదేలేండి, ఆ టైంలోనే మనకి అప్పుడు, ఎక్కువ సీరియల్స్ అవి వచ్చాయి. అప్పటికి ఇంకా ఇవన్నీ లేవు కదా. ఏ ఛానల్ లేదండి. అవును. ఏ ఛానల్స్ లేవు. ఓన్లీ దూరదర్శన్. అవును. ఓన్లీ దూరదర్శన్. అవునా. సో అప్పుడు నేను చేయనండి అని అంటే కాదు అని చెప్పి మొత్తానికి నా నెంబర్ తీసుకొని వాళ్ళు డైరెక్ట్గా హిమాయత్ నగర్లో మా అత్తగారు వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మా అత్తగారిని మావగారిని కూర్చోబెట్టి పర్మిషన్ అడిగి అప్పుడు వచ్చి నన్ను ఒప్పించారనమాట. అనుకున్నాను ఇంత ఇది చేసిన తర్వాత ఒప్పించిన తర్వాత చేయకపోతే బాగుండదు కదా. సో చేస్తానని చెప్పేసి ఇంకా అలా చేసి ఒక 1 year పాటు నడిచింది ఆ సీరియల్. 13 episodes. ఎప్పుడు టెలికాస్ట్ అయితే అప్పుడు షూట్ పెట్టుకొని చేశారన్నమాట. అలా 1 year పాటు అదొక్కటే చేశాను. తర్వాత ఏం చేయలేదు.